ఇక జగన్ రెడ్డి హయాంలో చేనేత రంగానికి నేతన్నలకు జరిగిన అన్యాయంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాలను వెలుగులోకి తెచ్చింది. నేతన్నకు అండగా నిలిచింది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేందుకు చేయూతనిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలోని అవకతవకలపై కూడా పూర్తి స్థాయిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసినటువంటి కథనాలపై దృష్టి సారించింది. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో అందిస్తారు. రామారావు, ఓవర్ టు యు. విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 మధ్యకాలంలో చేనేత పరిశ్రమ చితికిపోయింది అని చెప్పవచ్చు. పలు కుంభకోణాలు చోటు చేసుకోవటమే కాకుండా ఎవరైతే చేనేత సహకార సంఘాల ద్వారా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను, అంటే హ్యాండ్లూమ్స్ మీద తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి వాటి ద్వారా వాళ్లకు ఉపాధి కల్పించడమే కాకుండా మార్కెట్లో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారులకి తక్కువ ధరకి నాణ్యమైన వస్త్రాలను అందించేందుకు ఈ ఆప్కోని ఏర్పాటు చేశారు. అయితే చేనేత సహకార సంఘాల నుంచి పవర్ లూమ్స్ నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి మొత్తం అసలు చేనేత ఆప్కో ఉద్దేశాన్నే దెబ్బతీసే విధంగా కూడా గత 5 సంవత్సరాల కాలంలో చేనేత పరిశ్రమను చావు దెబ్బతీశారు. ఈ నేపథ్యంలోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రసారం చేసింది. 100 కోట్ల రూపాయలతో క్లాత్ కొనుగోలు చేసి వాటిని వినియోగించకుండా గోడౌన్లో దాచిన వైనాన్ని కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కర్నూలు కానీ, తిరుపతి కానీ, లేకపోతే విజయనగరం కానీ, విశాఖపట్నం, మంగళగిరి, విజయవాడ వీటిలన్నింటిలో కూడా గోడౌన్లో ఇంకా వస్త్రాలు పేరుకుపోయి ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రసారం చేయటమే కాకుండా ఎవరైతే నిజమైన నేతన్నలు ఉన్నారో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని గుర్తు చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం కూడా ఈ అవకతవకలన్నిటిపై కూడా దృష్టి సారించి వెంటనే విచారణ చేయిస్తాము అని కూడా మంత్రి సవిత ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పటికే దానికి సంబంధించిన విచారణ కూడా ప్రారంభమైంది. ఈ రోజు చేనేత దినోత్సవం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట అయితే చీరాల్లోని జాండ్రపేటకు వెళ్లి అక్కడ నేతన్నల సమక్షంలోనే చేనేత దినోత్సవాన్ని జరుపుకోవటమే కాకుండా చేనేతకు మరింత చేయూత ఇవ్వాలి అని కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కానీ నిన్న రాత్రి నుంచి కూడా కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉండటంతో ఆయన తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని విజయవాడలో జరిగే ఈ చేనేత ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొంటారు అని కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. విజయ చంద్రిక 1985వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జనతా వస్త్ర పథకాలను ప్రవేశపెట్టారు. ఎవరైతే నిజమైన చేనేతలు ఉన్నారో నేతన్నలు ఉన్నారో వారి వద్ద నేసిన వస్త్రాలను దోవతి అండ్ పంచ ఈ రెండింటినీ కూడా వీళ్ళ చీర వీటన్నిటినీ కూడా అప్పుడు జనతా వస్త్రాల రూపేణ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు అందించారు. అప్పట్లో చేనేత పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది. కానీ ఆ తరువాత వరుసగా 2014 నుంచి 19 వరకు కూడా చేనేతకు చాలా చేయూత ఇచ్చారు. కానీ ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అవసరం లేని వస్త్రాలను కొనుగోలు చేయటం, అదేవిధంగా నేతన్నల దగ్గర నుంచి కాకుండా పవర్ లూమ్స్ నుంచి వస్త్రాలు కొనుగోలు చేయటంతో ఈ మొత్తం వ్యవహారం కూడా అయోమయంగా మారింది, అవకతవకలకు నిలయంగా మారింది. దీంతో పాటు ఒక మాజీ మంత్రి, అంటే వైసీపీ హయాంలో ఒక వెలిగిన ఒక మాజీ మంత్రి ఆమె భర్త పవర్ లూమ్స్ నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నల దగ్గర నుంచి కొనుగోలు చేశామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై కూడా ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరుపుతుంది. అదేవిధంగా చివరకు కరోనా సమయంలో మాస్కులకు సంబంధించి కూడా బయట కొనుగోలు చేసి వాటిని ఎక్కువ ధరకు కోట్ చేసి ఇవన్నీ కూడా నేతన్నలు తయారు చేశారు అని చెప్పి కూడా ఆ మాస్కుల కుంభకోణం కూడా భారీగా జరిగింది. సరే, అలా అని ఆ మాస్కులైనా కూడా ఎవరికైనా ఇచ్చారా అంటే రాష్ట్రంలో అక్కడక్కడ కొంతమందికి ఇచ్చేసి మమ అనిపించారు. ఇటువంటి కుంభకోణాలు బోలెడన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగాయి. వీటన్నిటిపై కూడా మొత్తంగా కూడా విచారణ జరిపి ఎవరైతే ఈ డబ్బులు దుర్వినియోగం జరిగినాయో తిరిగి వాటి నుంచి రాబట్టడమే కాకుండా చేనేతలకు జవసత్వాలు నింపేందుకు నేతన్నలకు 3 పూటలా కూడా భుక్తి గడిచేందుకు కూడా వాళ్ళ దగ్గర నుంచి తయారు చేసిన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి ఆ లాభాలను వాళ్ళకి పంచాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆప్కోకి కూడా సంస్కరించాలి అని కూడా నేతన్నలు కోరుతున్నారు. ఇవాళ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చేనేతని
మరింత చేయూత ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే కథనాలు ప్రసారం చేసిందో దానికి సంబంధించిన విచారణ కూడా ఎంతవరకు వచ్చింది అనేది కూడా ముఖ్యమంత్రికి అధికారులు నివేదించే అవకాశం కనిపిస్తూ ఉంది. విజయ్.